చెప్పండి అన్న, ఏంటి పరిస్థితి అంటే మోతీలాల్ పరిస్థితి ఏంటి ప్రస్తుతానికి? ఇప్పటికైనా కనీసం స్పందన వచ్చే ఛాన్స్ ఉందా గవర్నమెంట్ నుంచి? ఇప్పటి వరకైనా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఓన్లీ ఢిల్లీలో ఎమ్మెల్యేలను చేర్చుకునే పైన దృష్టి పెట్టింది కానీ విద్యార్థుల పైన ఇప్పటి వరకు దృష్టి పెట్టలేదు. అందుకోసం ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కలిసి ఈరోజు ఆ గాంధీ హాస్పిటల్ ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు రేపో మాపో గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్ ఇస్తామని టీవీలలో స్కూలింగ్ వస్తున్నది. మేము ఏమంటున్నాం అంటే ఇదే బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ చెప్పినటువంటి 1:100 వెంటనే 1:100 ప్రాతిపదికనంగా మీరు మెయిన్స్ కు ప్రకటించాలని మేము విద్యార్థుల తరపున ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మోతీలాల్ పరిస్థితి ఎట్లుందంటే విశాల్ గారిని అన్న మేము 4-5 డేస్ నుంచి కలుస్తూనే ఉన్నాం అన్న. ఈ రోజు ఆయన 6th డే 4-5 డేస్ నుంచి కలుస్తూనే ఉన్నాము. చాలా కమిట్మెంట్ తో ఉన్నాడు. కనీసం నీళ్ళు కూడా తాగుతాడు. హిస్ కండిషన్ ఇస్ వెరీ సివియర్. నిన్న రాత్రి అసలు ఎట్లా అంటే ఆయనని ఒక తెలంగాణ వచ్చినప్పుడు మళ్ళీ ఆమరణ నిరాహార దీక్ష చేసే పరిస్థితి విద్యార్థులకు వస్తుంది అనుకోలేదు. అప్పుడు తెలంగాణ వచ్చింది ఫార్మేషన్ అయింది 3 డిమాండ్ల మీద: నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు సంగతి ఓకే, నిధుల సంగతి ఓకే, ఈ రెండు ఈ రాజకీయ నాయకుల చేతులు ఉన్నాయి. కానీ నియామకాలు వచ్చేసరికి మా చేతిలోకి వచ్చింది కాబట్టి మళ్ళీ నిరాహార దీక్ష చేసే పరిస్థితి. అంటే తెలంగాణ మూవ్మెంట్ ఇంకా అయిపోలేదు అన్నది 2.0. తెలంగాణ మూవ్మెంట్ 2.0 కంటిన్యూ అవుతున్నది. నిరాహార దీక్ష చేస్తున్నాడు అంటే అన్న స్టార్ట్ అయిపోయింది అన్న మూవ్మెంట్. నిరాహార దీక్ష చేస్తున్నాడు అంటే ఎందుకన్నా నిరాహార దీక్ష చేయొద్దు, ఇంకో ఏ విద్యార్థి చనిపోవద్దు అంటే ఆల్రెడీ ఇద్దరు అమ్మాయిలు చనిపోయినారు సూసైడ్ చేసుకొని. బేసిక్ డిమాండ్స్ అన్న. ఎగ్జామ్ చదువుకున్న వాళ్ళని కూడా చూడకుండా అరెస్ట్ చేసిన ధోరణి మనం చూస్తున్నాం. ఈడ్చుకెళ్లే పరిస్థితి కూడా కనపడుతుంది. మరి అంటే ఎట్లా చూడాలి మరి దీన్ని? అంటే చదువుకున్న విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వాళ్ళని కూడా ఇంత కఠినంగా తీసుకెళ్ళమని అన్న ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇంత కఠినంగా ఉండడానికి కారణం ఏంటంటే మహేందర్ రెడ్డి గారు ఈ సంవత్సరం డిసెంబర్ లో రిటైర్ అవుతాడు అన్న. ఆయన డిసెంబర్ లో రిటైర్మెంట్ అయ్యేంత లోపల ప్రతి నోటిఫికేషన్ ఎగ్జామ్స్ అని సాల్వ్ చేసాలే చేసుకొని వెళ్ళిపోవాలనే ప్లాన్ చేస్తున్నాడు మహేందర్ రెడ్డి. సో మహేందర్ రెడ్డి గారు చెప్తున్నాము, మహేందర్ రెడ్డి సార్ మీరు పోలీసులు అయ్యి ఉండొచ్చు, మీ మనసు కఠినం బండరా అయ్యి ఉండొచ్చు, మీరు మా హాస్టల్లో ఎంతో మందిని చూసి ఉండొచ్చు, మీ నల్లగున్న ఎంటకలు డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పుడు ఇప్పుడు తెల్లగా అయిపోయి ఉండొచ్చు. బట్ స్టిల్ మేము చెప్తున్నాం మా జీవితాలతో ఆడుకోవద్దు. 1:100 మేము ఎందుకు కోరుకుంటున్నాము? ఫస్ట్ టైం పాస్ అయిన వాడు, సెకండ్ టైం పాస్ అయిన వాడికి ఈసారి మా మార్క్స్ తక్కువ వస్తున్నాయి. వాడు 2 సంవత్సరాలు లీవ్లు పెట్టుకొని చదివారు. కొంతమంది ఊర్లో వదిలేసి వచ్చినారు. వాళ్ళకి ఏంది సార్ ఇప్పుడు ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వస్తే మళ్ళీ ఫస్ట్ టైం కూడా వాడు ఫెయిల్ అయ్యింది కదా. దీని మీద ఏదో కొలికి వచ్చే ఛాన్స్ అన్న ఇది ప్రజాస్వామ్యం అన్న, ఇది రాచరికం కాదు. స్పందన రావాల్సిందే. డిమాండ్ ఎక్కడ ఉందో ప్రజల పాలన అన్నారు. ప్రజా పాలన అన్నప్పుడు స్పందన రావాల్సిందే. రాకపోతే వచ్చినట్టు చేస్తాం. మేము తెలంగాణ ప్రభుత్వాలనే మార్చినాము, తెలంగాణను తీసుకొచ్చినాము, ప్రాణ త్యాగాలు చేసినాము. మాకేం కొత్త ఏం కాదు. ఏడికైతే తెగిస్తాము, అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము. మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. రేపు మహేందర్ రెడ్డి గారు మీరు డిసెంబర్లో రిటైర్ అయితే అయిన రోజు కానీ మా మీద మీ కక్ష సాధింపు చేయొద్దు సార్. మీరు గవర్నమెంట్కి ఏముందో తెలియదు కానీ మా మీద మాత్రం కక్ష సాధింపు చేయొద్దు. మా డిమాండ్ అన్ని మీకు కావాల్సిందే. మీరు చెప్పండి. అంటే ప్రధానంగా ఈ రోజు డిమాండ్స్ అయితే నెరవేరే ఛాన్స్ కనపడుతుందా లేకపోతే ఏంటి? నేను ఏమంటున్నా, ఈ తెలంగాణ గడ్డకు ఉద్యమాల గడ్డ. వాళ్ళు కాకపోతే వాళ్ళు జేజేమైనా కానీ ఈ తెలంగాణ గడ్డల్లో సాధించే తత్వం ఉన్నది. సాధించే వరకు పోరాడతాం. ఎందుకంటే ఈ ఉద్యమానికి అటువంటి మనస్తత్వం ఉంది, అటువంటి పోరాట పటిమ ఉన్నది. లేని ఎడల ఈ టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులైనా కానీ, ముఖ్యమంత్రి అయినా కానీ, ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండొచ్చు. అంటే విద్యార్థులు ఈ రోజు రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తుంటే ఆయన ఢిల్లీలో ఉన్నాడు. ఆ ఢిల్లీలో ఉన్నా కానీ ఎప్పుడైనా కానీ ఎక్కడున్నా ఢిల్లీ అవసరమైతే ఢిల్లీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నేను ఏమంటా అంటే ఇక్కడ మీరు అందరూ చూడండి, ఎవరైనా ప్రతిపక్ష సంబంధించి ఏమన్నా తెల్ల చొక్కలు వేసుకొని వచ్చారు. వీళ్ళంతా ఇగో రోజు కొన్ని సంవత్సరాల తరబడి చదువుకుతూ ఎప్పుడో మాకు ఉద్యోగం వస్తుందనే ఉద్దేశంతో ఏమంటారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అరణ్యమ్మ ఈ ప్రభుత్వం ఏదో మాకు ఉద్యోగాలు ఇస్తారనే ఉద్దేశంతో అప్పుడు ఏదో ఓట్లు వేసారు. అందరు కలిసి ఓట్లు వేస్తే ఏదో ప్రభుత్వంలో వచ్చిన జాబ్ క్యాలెండర్ ఇస్తామని, ఏదో గ్రూప్ 2ను 2,000 పెంచుతామని, గ్రూప్ 3ను 3,000 పెంచుతామని, డిఎస్సిని మెగా డిఎస్సి వేస్తామని కలిబోలి మాటలు చెప్పి అప్పుడు విద్యార్థులను ఏదో మాయ మాటలు చెప్పి ఓట్లు వేసుకున్నప్పుడు ఒక మాట మాట్లాడాను, ఓట్లు అయిపోయిన తర్వాత ఇంకో మాట మాట్లాడుతున్నాం. అంటే ఇప్పటి వరకు విద్యార్థులందరూ కలిసి మీకు మా సమస్య ఇది ఉంది, మీరు ఆ రోజు ఈ విధంగా చెప్పిండ్రు, జాబ్ క్యాలెండర్ వేస్తారన్నారు, సంవత్సరాలు 2 లక్షల ఉద్యోగాలు వేస్తారన్నారు. ఆ ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి అడుగుదామంటే కూడా ఈరోజు అపాయింట్మెంట్ అయినటువంటి ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వం. చెప్పండి అన్న. ఇప్పుడు మన ఎవరైతే దీక్ష చేస్తున్నారో మన మోతీలాల్ నాయక్ గారు, అతను అంటే అది అంతకుముందు గ్రూప్ 1 ఎప్పుడైతే పేపర్ లీక్ అయిందో సొంతంగా అతను ఒక బ్యాగ్ వేసుకొని ఒక ఇద్దరు తోడు పెట్టుకొని ప్రతి యూనివర్సిటీ తిరిగిండు. కేయూ, ఎంజీ అన్ని యూనివర్సిటీ తిరిగి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయండి,
ఇప్పటికీ ఆ నిరుద్యోగులకు బాగా అన్యాయం జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు చేసిండు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఏమైంది, వాళ్ళు ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకుంటారు. అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారే చెప్పిండు. ఏమని చెప్పిండు, 150 కాదు 100 చేయడానికి ట్రై చేయండి, 100 తీయని చెప్పి చెప్పిండు. ఇప్పుడు మరి మీరే అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు నిరుద్యోగుల వల్లనే అధికారంలోకి వచ్చిందన్న. జీవో నెంబర్ 46 రద్దు చేస్తా అని చెప్పిండు. ఆ అభ్యర్థులు ఈ అభ్యర్థులు మొత్తం కలిపి ఒక 30 లక్షల మంది విద్యార్థులు దగ్గర నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ అయి ఉన్నారు. అందరు కలిసి అంటేనే అధికారంలోకి వచ్చిండు. తీరా అధికారంలోకి వచ్చినాక వీళ్ళు అసలు ఇప్పుడు రియాజ్ సార్ అయితే కోదండరామ్ సార్ అయితే వీళ్ళందరూ కూడా ఓయికి సంబంధించిన వాళ్ళు. కానీ ఒక్కరు ఇప్పుడు ఓయూ విద్యార్థి నాయకుడు దీక్ష ఎత్తా నిరుద్యోగుల పక్షాన్ని చెప్తే ఒక్కడు వచ్చి స్పందించే అవకాశం లేదు, ఏం లేదు. అదే మన రేవంత్ రెడ్డి ఢిల్లీకి ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి అర్థమైతలేదు. కేజ్రీవాల్ జైలు ఉంటే ఈయన ఢిల్లీలో ఉంటాడు. ఢిల్లీలో ఉండి ఈయన చెప్తాడు తెలంగాణ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది, వీళ్ళకి అన్ని ఉంటాయి, ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పి అన్ని తెలుస్తాయి. కనీసం పోయి మరి ఏం జరుగుతుంది తెలంగాణలో, మరి విద్యార్థులు నిరుద్యోగులు ఇట్లా దీక్ష చేస్తారు, ఏందో వాళ్ళ ప్రాబ్లం ఏందని చెప్పి తెలియడానికి ఇప్పటిదాకా 6 రోజులు అన్న. ఇప్పుడు ప్రాణం మీద కొత్త ఎవరిది బాధ్యత? రేవంత్ రెడ్డి తప్పకుండా బాధ్యత. ఇప్పటికే తెలంగాణలో చాలా మంది నిరుద్యోగులు ఇప్పటికీ బలిదానం అయ్యారు. ఇప్పుడు మళ్ళా మోతిలాల్ గారి ఆరోగ్యంతో ఆట ఆడుకుంటారు. ఇప్పటికీ తప్పకుండా దీని ద్వారా నిరుద్యోగులు ఒక్కటే హెచ్చరిస్తున్నారు, చాలా తీవ్రమైన సంఘటనలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ప్రభుత్వాన్ని తప్పకుండా గద్దెదించుతాం. ఒక్కసారి మీరు నిరుద్యోగులు అందరూ కలిసి బుక్కులు పక్క పెడితే మీ బెర్తులు కదులుతాయి. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి అందరూ కలిసి. థ్యాంక్ యూ.